ఏంటి? డాడీ రేంజ్ ఏంటో ఫంక్షన్ లో వాడే చూస్తాడులే. ఇప్పుడు గేట్ దగ్గర గొడవ ఎందుకు? ఎవరైనా చూస్తే బాగోదు. వాడనే మాటలు మాత్రం బాగున్నాయా? సార్ ప్లీజ్ సార్, నేను సారీ చెప్తున్నాను కదా, ఇంకొదిలేండి సార్. పబ్లిక్ చూస్తే మా ప్యాలెస్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ముందు లోపలికి రండి సార్. మీకు ఏ రోజు ప్యాలెస్ కావాలో చెప్పండి, ఆ రోజు నేను బుక్ చేస్తాను. అక్కర్లేదు. ఇంత జరిగిన తర్వాత ఏ మొహం పెట్టుకొని నీ ప్యాలెస్ బుక్ చేస్తాం? మాకొద్దు, వద్దు వద్దు. అల్లుడు పద. నువ్వు ఇలా వచ్చావా? మరి నేను ఎలా వస్తానో చూడు. అల్లుడు పోదా. అదలా కుదురుతుంది? ఇక్కడ నీకు జరిగిన అవమానాన్ని ఈ ప్యాలెస్ లోనే ఫంక్షన్ జరిపించి నువ్వు రివెంజ్ తెచ్చుకోవాలి. అది చూసి ఇది కదా నా మావయ్యని నేను మేసం మెలయ్యాలి, లేదా నేను చాలా దూరం వెళ్ళిపోతాను మావయ్య. వద్దులే అల్లుడు, నువ్వంత రిస్క్ తీసుకోవద్దు. ఆ కారు కూడా లేదు. సర్లే, ఇక్కడే కానిచ్చేద్దాంలే. అది మా మాయ అంటే. పద మావయ్య. ఈ ప్యాలెస్ ఒకసారి చూడండి సార్. ఓ నైస్. ఇవాంక వచ్చింది. ఓ ఈ వంక. ఎస్ సార్. మాయా. సార్ ఈ ప్యాలెస్ చూడండి సార్. ఇది మన ప్యాలెసే సార్. ఇక్కడ చాలా గ్రాండ్ గా ఉంటుంది సార్. ఎంత రిచ్ గా ఉంటుందో తెలుసా? ఓ మాయా. మేడం గారు, మీరు ఇక్కడే ఇవంక గారు కూర్చున్న చోటే కూర్చుంటారు. సామాన్య. ఇక్కడ మోడీ గారు కూడా కూర్చున్నారు సార్. అవర్ ప్రైమ్ మినిస్టర్. ఎస్ సార్. చెప్పండి సార్, ఫంక్షన్ ఎప్పుడు? ఫంక్షన్ ఓ 2-3 రోజుల్లో ఉండొచ్చు. 2-3 డేస్లోనా? ఓ లేదంటారా? మినిమం 1 మంత్ ముందైనా చెప్పాలంటారా? అలా ఏం లేదు మేడం, 10 days వరకు ప్యాలెస్ అవైలబుల్ గానే ఉంది. ఉందా? ఉంది సార్. ఫంక్షన్ పగలు చేయాలనుకుంటున్నారా, రాత్రి చేయాలనుకుంటున్నారా? రాత్రే. అయితే లైటింగ్ 50 lakhs ఎక్స్ట్రా అవుతుంది సార్. రెంట్ మెయింటెనెన్స్ 1.5 crore అవుతుంది. 1.5 crore ఏంటి? 10.5 crore అయినా మా మాయ ఆడించేత్త కొడతాడు. ఏ మాయా, ఎవరనుకున్నా మా మాయ అంటే మిలియనీర్ సార్. ఇంకా సార్, ఫుడ్ ఏ టైప్ లో కావాలంటారు? ఐ మీన్ ఇండియన్ చెఫ్ తో పాటు యుఎస్ చెఫ్ కావాలంటారా, లేక చైనీస్, జాపనీస్, ఫ్రాన్స్, సింగపూర్ ఇలా ఎక్స్ట్రా చాయిస్ మీదే. ఇందులో చాయిసే ఉంది. అన్ని దేశాల షెఫ్స్ ని పిలిపించండి. ఇదిగో, మొన్న హైదరాబాద్ కి ఇవాంక వచ్చినప్పుడు ఎన్ని కంట్రీ షెఫ్స్ వచ్చారో, ఎన్ని రకాల వంటలు వండారో అవన్నీ విజయవాడ రావాలి. నా పెళ్లిలో ఇది లేదని ఎవరూ వంక పెట్టడానికి వీలుండకూడదు. 100 ఏళ్లు విజయవాడలో ఉన్న ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి, తరతరాలు చెప్పుకోవాలి. మా మాయ గొప్పతనం వెలిగిపోవాలి. ఏ మాయా? వెలిగిపోద్ది. ఓకే సార్, షూర్. అన్ని దేశాల చెఫ్లను పిలిపిస్తాను, ఆల్ వెరైటీస్ చేయిస్తాను. చేయించండి. అయితే టోటల్ గా అప్రాక్సిమేట్ గా 5 crores అవుతుంది సార్. 5? ఎస్ సార్, జస్ట్ 5 crores. ఏం సార్, మీ లెవెల్కి తగ్గిందా? బాగా. పోనీ ఇంకేమైనా యాడ్ చేయండి. అవునా? ఏం యాడ్ చేయాలి? టక్కున గుర్తు రావట్లేదు మాయా. సామాన్య, నీకేమైనా గుర్తొస్తున్నాయా? నాకు గుర్తు రావట్లేదు సూర్య. గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వద్దాంలే. ఓకే ఫైన్, వద్దాం. ఓకే సార్, అడ్వాన్స్ గా హాఫ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సార్. హాఫ్ ఏంటండి చిరగ్గా? మా మాయ ఫుల్ ఇచ్చేస్తారు, తీసుకోండి. ఓకే సార్, సగం వైట్ సగం బ్లాక్ ఇవ్వండి. ఏంటేంటేంటి మచ్చలేని చక్రధారి దగ్గర వైట్ వదిలేసి బ్లాక్ గురించి మాట్లాడుతున్నావా? ఇది నాకు ఎంత అప్రదిష్ట. ఇలాంటి చోట నేను ఫంక్షన్ చెయ్యను. అల్లుడు వెళ్ళిపోదాం. అవును సూర్య, ఇలాంటి చోట వద్దు. పద వెళ్దాం. టెన్షన్ పడకండి. ఇప్పుడేంటి, మొత్తం వైట్ ఇస్తామంటారు, బ్లాక్ ఏమో అంటారు, అంతేగా? ఏమండి మేనేజర్ గారు, మొత్తం వైట్ ఇస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు సార్. అయ్యా, మొత్తం వైట్ ఇచ్చినా నో ప్రాబ్లం. ప్రాబ్లమే లేదంటే మావయ్య, ఎంత మంచారో. ఇచ్చే. క్యాష్ తేలేదుగా అల్లుడు, చెక్ బుక్ తెచ్చా. అదే ఇచ్చే మావయ్య, తీసుకుంటాడు. ఏండి, చెక్ తీసుకుంటారు కదా? తీసుకుంటాం సార్. తీసుకుంటారండి మావయ్య, రాసిచ్చే. 5 crores, జస్ట్ 5 crores ఇచ్చే మావయ్య. రాస్తాను. 5 crores రాస్తాను. బేబీ, ఇరికిస్తున్నాడు. అర్థం కాదు. రాయ్ మావయ్య. 5 crores రాస్తాను. బేబీ,
రాసా తీసుకోండి. ఓకే సార్, కన్ఫర్మ్ డేట్ ఫిక్స్ చేసి మాకు చెప్పండి సార్, నేను మొత్తం అరేంజ్ చేస్తాను. అలాగేనండి, చెప్తాం. ఏమో బయలుదేరదాం. మేనేజర్ గారు, చెక్ వేసే ముందు నాకు ఒకసారి చెప్పండి. ఏం మాయా, అకౌంట్లో డబ్బులు లేవా? ఎందుకుంటావు సూర్య? అసలు డాడీ అకౌంట్లో డబ్బులకి కరువేంటి? సెంటిమెంట్ అల్లుడు, సెంటిమెంట్. నాకు మాట చెప్పి వేస్తే పనులు ఏ ఆటంకం లేకుండా జరుగుతాయని నాకు తృప్తి. డోంట్ వరీ సార్, మీ కార్డ్ ఇచ్చి వెళ్ళండి, నేను చేస్తాను. కాడిచ్చే. థ్యాంక్ యూ. కాడిచ్చే మాయా. ఇక వెళ్దామా సూర్య? నెక్స్ట్ ఎక్కడికి? నన్ను ఇంట్లో దించేసి మీరు వెళ్ళిపోండి. అలాగే మాయా. ఏం సామాన్య? మేనేజర్ గారు థ్యాంక్ యూ. బాయ్ బాయ్ సార్. సామాన్య ఆగండి మాయా. మళ్ళీ వచ్చింది. రే బచ్చో, గుర్తు పెట్టుకో, ఈయన కోటీశ్వరుడు. ఏ మాయా? కోటీశ్వరుణ్ణి. రండి మాయా. ఈ తులసమ్మ చెట్టు వాకిట్లో కళకళలాడుతూ ఉంటే, కళ్యాణి వాకెట్లో ఈ తులసి చెట్టేమో క్యూట్ గా ఉంది. కళ్యాణి వాకిట్లో ఈ తులసి చెట్టేమో క్యూట్ గా ఉంది. క్రిస్ మీరు కూడానా? Sad. శామ్, శామ్, నాకు అసలు ఎక్కువ టైం లేదు. అమ్మా, ఎందుకు అలా చెప్తున్నావు? కళ్యాణి, అమ్మా, why did you say all that? నేనన్న దాంట్లో అబద్ధం లేదు కదా శామ్. ఇది కేవలం మొక్క కాదమ్మా, సాక్షాత్తు అమ్మవారు. శామ్, నా బంగారు తల్లి, ఇది నీ తులసి. నా అంశగా ఎప్పుడూ నీ దగ్గరే పెట్టుకున్నానా. రేపు నేను నీ దగ్గర ఉండలేను కదా, నా చిట్టి తల్లిని గారం చేయలేను కదా. ఇదిగో ఈ అమ్మ రూపంలో నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. మీ అమ్మ పిచ్చి అమ్మ, రోగిష్టి అమ్మ. అమ్మా, ఎందుకు అలా మాట్లాడతావు? నువ్వు చాలా మంచి అమ్మవి. యు ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఇంకెప్పుడు అలా అనకమ్మా. తులసమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రామిస్ చేశాం. చేస్తాను, కానీ వన్ కండిషన్. నేను రేపు ఉండను, నాకు టైం లేదు, ఇలా డిప్రెసింగ్ గా మాట్లాడకూడదు. అయినా టైం లేకపోవడానికి అయ్యో బరాక్ ఒబామా. she's more powerful than him. She's queen, Maharani from India. Maharani Kalyani Devi ki jai. Jai. మామ్, నేను చేస్తుంది కరెక్టో కాదో నాకు తెలీదు. నేను చేసింది తప్పే అయి ఉండొచ్చు, కానీ దాంట్లో న్యాయం ఉంది. మామ్,
నీ కోసం నా ప్రేమను వదులుకుంటున్నానని నేను అనుకోవడం లేదు. అలా అనుకోను కూడా. పాపం బావ, నేనంటే తనకి ప్రాణం. నేను లేకుంటే బతకలేడు మామ్. నన్ను కాదని సామాన్యని పెళ్లి చేసుకోలేడు. చేసుకున్నా హ్యాపీగా ఉండలేడు. తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. బట్ నేను బావని కావాలనుకోలేదు. అయినా నేను ఇక్కడికి వచ్చింది ప్రేమ కోసమో బావ కోసమో కాదు, నీ కోసం వచ్చాను. నీ కోరికను తీర్చడం కోసం వచ్చాను. అమ్మమ్మ కోసం వచ్చాను. తనకి చెప్పేశాను, వాళ్ళకి పెళ్లి చేసేమని చెప్పేశాను. మామ్, నాకిప్పుడే ఈ క్షణమే నీ దగ్గరకు వచ్చేయాలనుంది. నేను చూడాలనుంది. నీ ఒడిలో తల వాల్చి ఏడవాలనుంది మామ్, ఏడవాలనుంది. నా బాధ నీతో చెప్పుకోవాలనుంది. వస్తాను మామ్, వస్తాను. అమ్మమ్మని తీసుకొని వస్తాను. నీకు అమ్మమ్మని చూపిస్తాను. నీలో సంతోషాన్ని చూస్తాను. మామ్, మీ అమ్మని చూసిన సంతోషంలో నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు చెప్తున్నాను. వెళ్ళకు మామ్. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ప్లీజ్ మామ్, ప్లీజ్ వెళ్ళకు. అమ్మా శాము, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఓదార్చలేని ఆవేదన అది. ఊరుకోమని చెప్పలేని పరిస్థితి అది. కానీ ఒకటి చెప్పగలను, మీ అమ్మ కోరిక తీర్చడం కోసం నువ్వు నీ జీవితాన్ని కోల్పోవడం కరెక్ట్ కాదు. పెద్దత్తా. అవును శాము, చావుతో పోరాడుతున్న మీ అమ్మ దగ్గరకు మీ అమ్మమ్మను తీసుకెళ్ళడం కోసం నువ్వు సూర్యాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదు. కళ్యాణి వాళ్ళమ్మని చూడటం ఎంత ముఖ్యమో నిన్ను సూర్యాని భార్యాభర్తలుగా చూడటము అంతే ముఖ్యం. అవును, మీ పెళ్లి చూడటానికే కదా ఏం చేయలేని స్థితిలో ఉండి కూడా ఎంతో ఆశతో అప్పుడొచ్చింది. ఆ ఆశ తీరకుండానే వెళ్ళింది. అది తీర్తేనే కదా తన ఆత్మ శాంతించేది. అలా కాకుండా వెళ్తే క్షోభిస్తుంది, బాధపడుతుంది. నిజం. ఇది ఆలోచించకుండా మీ అమ్మమ్మ మాటల్ని వినేశావు. నువ్వు అన్యాయం అయిపోతూ సూర్యాన్ని కూడా అన్యాయం చేస్తున్నావు. నీ మాట నిజమే పెద్దత్తా. బావకు అన్యాయం చేస్తున్నాను, కానీ మామ్ కోసం తప్పదు. అదేంటమ్మా, ఒకరికి న్యాయం చేయడం కోసం మరొకరికి అన్యాయం జరిగినా పర్వాలేదంటావా? శాము, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నువ్వు సూర్య లేకుండా బ్రతకలేవు. వాడు అంతే. వాడికి నువ్వు కావాలి, నీకు సూర్య కావాలి. ఇద్దరు విడిపోవద్దు, కలిసి జీవించండి.
మీకు పెళ్ళైనంత మాత్రాన మీ అమ్మమ్మ మీ అమ్మ దగ్గరికి ఎలా రాదో చూద్దాం. ఏదో ఒకటి చేసి తీసుకెళ్దామమ్మా. సారీ పెద్దత్త, ఈ విషయంలో నేను రిస్క్ చేయలేను. సాము, అవును పెద్దత్త, అమ్మమ్మకిచ్చిన మాట ప్రకారమే సామాన్యకి సూర్యకి పెళ్లి జరిపిస్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా పాపం అమ్మవాడు. పెళ్ళైతే మర్చిపోతాడులే పెద్దత్త, నేను మామ్ కోరికను మర్చిపోలేను. మిమ్మల్ని ఇంత సైలెంట్గా ఉంచితే దిక్కుమాలిన ప్లాన్లు ఏ ఒకటి ఆలోచిస్తారు. టార్చర్ పెట్టేసి టెన్షన్ క్రియేట్ చేస్తేనే వేరే ఏమీ థింక్ చేయకుండా ఉంటారు. ఇస్తా, ఇంకో మినీ డోస్ ఇస్తా. అరే అయ్యో, నా క్లోజ్ ఫ్రెండ్ రాఘవ్ కాల్ చేశాడు, వినిపించనే లేదే. ఎందుకు చేశాడో ఏంటో. అర్జెంట్ అయితేనే గాని పాప నాకు ఫోన్ చేసి ఉండడు. సామాన్య, ఇప్పుడు నేను అతనికి మళ్ళీ ఫోన్ చేయాలా వద్దా? క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు కదా సూర్య, అర్జెంట్ అయితే గానీ చేయడము. చేసి మాట్లాడు. నువ్వు చాలా మంచిదాని సామాన్య, ఫ్రెండ్ హార్ట్ ని అర్థం చేసుకున్నావు. ఇప్పుడే చేస్తాను. రింగ్ అవుతుంది. రే రాఘవ, నువ్వు ఫోన్ చేసావా? ట్రావెల్ చేస్తున్నాను రా, వినపడలేదు. చెప్పరా. ఏంటి, మీ ఊళ్ళో రోడ్ కాంట్రాక్ట్ నీకు వచ్చేలా ఉందా? సూపర్ రా. ఏంటి, ఇన్వెస్ట్మెంట్కి 25 కోట్లు కావాలా? నీ దగ్గర 10 ఉందా? 15 నేను అడ్జస్ట్ చెయ్యాలా? ఇప్పటికిప్పుడు 15 లిక్విడ్ అంటే నేను అరేంజ్ చేయలేనురా. ఉన్న అమౌంట్ అంతా మేము చేసే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి ఆ సిమెంట్ ఐరన్ కొనేసాం. ఏంట్రా, నా మీదే హోప్ పెట్టుకున్నావా? నేను మాత్రం ఏం చేయగలరా? ఏంటి, నాకు పిల్లనిచ్చే మామయ్య కోటీశ్వరుడు కదా అంటున్నావా? ఏంట్రా, ఈ విషయం నీ దాకా వచ్చేసిందా? అంతేలే, ఆయన పేరు అలా మారుమోగిపోతుంది. అంతేరా, మా మామయ్య దగ్గర కోట్లు మూలుగుతున్నాయి. అది నిజమేలే, కానీ పెళ్ళి కాకముందే నాకు డబ్బులు కావాలని ఆయన ఎలా అడగటం చెప్పు. అంటే ఆయనది సాయం చేసే మనసే, అలా అని అడగలేం కదరా. ఇంత చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటానంటావేంట్రా? నువ్వు అలా మాట్లాడకరా బాబు. సరే, నేనే అడిగి ఫోన్ చేస్తానులే, నువ్వు పెట్టి. సరే రామ్, మా మామయ్యతో మాట్లాడి అరేంజ్ చేస్తాను. పెట్టి పెట్టేరా. ఇదిగో మళ్ళీ నువ్వు సూసైడ్ అంటే అవి చేసుకోమాకు. నువ్వు పెట్టి.